కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఖరిని నిరసిస్తూ వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీపై తమ అధినేత కేసీఆర్పై నిందలు మోపడం సరికాదని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది రైతుల శ్రేయస్సు కోసమే అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీల నాయకులు మర్చిపోయి నేడు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. విచారణ పేరుతో కేసీఆర్ ఒత్తిడికి గురి చేస్తే సహించేది లేదని తెలిపారు. సిబిఐ ఎంక్వైరీ చేసినంత మాత్రాన కేసీఆర్ భయపడేవారు కాదు. కేసీఆర్పై నిందలు వేయడం మానేసి రైతుల శ్రేయస్సు కోసం కృషి చేయాలని, రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితులలో రైతులపై దృష్టి సాధించాలని నరేందర్ అన్నారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఇద్దరు కూడా కుమ్ముక్కై టీఆర్ఎస్ పార్టీపై నిందలు మోపడం, కేసీఆర్ గారిపై నిందలు మోపే ప్రయత్నం, తప్పు చేసిండని నిరూపించే ప్రయత్నం, ఇవన్నీ కూడా తప్పుదారులు నొక్కి అసలు రైతుల కోసం కాళేశ్వరం కడితే రైతులకు ఉపయోగించాల్సి పోయి విరిగినటువంటి కూలినటువంటి మేడిగడ్డను రిపేర్ చేయాల్సింది పోయి గోష్ కమిషన్ 6,78,00,000 నష్టం జరిగిందని చెప్తే గోష్ కమిషన్ రావడానికి పోవడానికి తిరగడానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు. మరి 3,78,00,000 కానీ పంచాయతీ అంతా దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి రైతులు సస్యశ్యామలంగా ఉండేటట్టు కాపాడాలి. కానీ రైతులకు నీళ్ళు ఇవ్వవు, కేసీఆర్ను బదనాం చేస్తావు. నువ్వు బదనాం చేయడమే కాకుండా నీ ఎంక్వైరీ చేతగానే ఎంక్వైరీ చేసి దాన్ని సిబిఐకి పంపుతావు. సిబిఐ ఏం చేస్తుంది, నీ రాష్ట్రం ఏం చేస్తుంది, కేసీఆర్ని ఏం చేయలేదు. గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఎవరెస్ట్ శిఖరం, ఒక లెజెండ్, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు. ఆయన జోలికి వచ్చినా ఆయన గురించి నువ్వు ఆలోచించినా కానీ నేలమట్టం అవుతావు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో, ఇవాళ కాళేశ్వరం కట్టింది తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం. రైతుల కోసం ఏం చేసినావు నువ్వు? రైతుల కోసం ఎరువులు కూడా ఇవ్వలేకపోతున్నావు, రైతు బంద్ ఇవ్వలేకపోతున్నావు, రైతు బీమా ఇవ్వలేకపోతున్నావు, రైతుల యొక్క పంట కొనుగోలు ఏదైతే ఉంటుందో దానికి సరైన ధర కూడా ఇవ్వలేకపోతున్నావు. తినడానికి 500 ఎక్కిస్తాను ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి 18 నెలలు అయింది. ఈ 18 నెలల కాలంలో రైతులకు న్యాయం చేయలేదు. టీఎన్జీఓస్ కూడా నిన్న రోడ్డెక్కిళ్ళు, ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కినాయి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలోనే లోపలికి పోలీసులను పంపి హాస్టళ్లలో ఉన్న పిల్లలు తీసుకొచ్చిన చరిత్ర నీది. మరి నీకు ఆ రోజు నువ్వేదో పొడుస్తావు, తీస్తావు, చేస్తావు అనుకొని ఆ రోజు నీకు ఓటేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలకు కోసం పెట్టుకుంటున్నావు. ఇవాళ భవన నిర్మాణ రంగం కుంటుపడ్డది, కార్మికులంతా కుంటుపడ్డారు, వ్యాపారాలు జరుగుతలేవు, వాణిజ్యాలు జరుగుతలేవు. ఇవాళ ద్రవ్యోల్బణం పడిపోయింది, వృద్ధి రేటు పడిపోయింది, ప్రజల చేతిలో డబ్బులు లేవు. ఇవాళ ఆగమ్య గోచరంగా ఉన్నది. ఈ 18 నెలల పాలనలో ఇంత దళిద్రంగా ఉంటే మరి రాబోయే రోజులలో రైతులు తిరగబడతారు, టీఆర్ఎస్ పార్టీ తిరగబడుతుంది. నీ అన్యాయమైన పరిపాలనకు ప్రజలు తిరగబడతారు, మహిళలు తిరగబడతారు, మొత్తం టోటల్గా తెలంగాణ తిరగబడుతుంది. మరి తెలంగాణ తిరగబడుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఈ చరిత్ర కాలగర్భంలో కలిసిపోవడానికి ఎక్కువ రోజులు అవసరం లేదు. రాబోయే రోజులలో ఈ
పని ఏంటనేది కూడా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేసీఆర్ ఒక ఎవరెస్ట్ శిఖరం, ఆయనను ముట్టుకోవాలంటే 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, జాగ్రత్త. ఈ సంగతి ఏందో కూడా చూస్తామని కూడా ఈ సందర్భంగా జై తెలంగాణ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.